అన్నా ఈ రోజు పవర్ స్టార్ అన్న మీరే కదా ఆ రోజు దొప్పి పొడిచినారన్నా. ఆ రోజు దొప్పి పొడిచినారన్నా. మనకి పనికి వస్తే ఒక మాట, పనికి రాకపోతే పనికి మళ్ళీ మాటలా. అక్క చాలా జాగ్రత్తగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం రాజకీయం విజయ్ చేద్దాం. విజయ్ టైం వేస్ట్ చేయకండి. నేను ఇస్తాను వెయిట్ చేయండి. ఒకటి క్రాస్ టాక్ వద్దండి, వాయిస్ ఒకటి రాదు. ఒకటి అన్నా ఇద్దరు మాట్లాడితే వాయిస్ రాదు. నేను రాజకీయం ఇస్తున్నాను కదా మీ సమయం. ఒకటన్నా రాజకీయాన్ని రాజకీయంలా చేద్దాం, తప్పుని తప్పు అందాం, విధానాల మీద ప్రశ్నిద్దాం, వ్యక్తిగత విమర్శలు వద్దు. వాళ్ళ కష్టం వచ్చింది, ఆ కులంలో ఒక నాయకుడు అనుకున్నాడు వచ్చాడు, రేపు ఇంకొకరికి ఇబ్బంది వచ్చింది ఇంకొకరికి వస్తాడు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారిని ఏమమ్మా హోం శాఖ నన్ను తీసుకోమంటావా, తీసుకుంటే ఎట్లుంటుందో తెలుసా అన్నాడు. నా అన్న పవన్ కళ్యాణ్ ఒక్క బూతు మాటలల్లా అది ఇది కూడా అనలా. మందకృష్ణ మాదిగన్న వచ్చాడు దేనికి, ఏం పని రావడానికి, ఎందుకు వచ్చాడంటే ఆ కులానికి నాయకుడు కాబట్టి నా ఆడబిడ్డని అంటావా నాడబిడ్డని అని ఎందుకు వచ్చినాడన్నా. ఎందుకు వచ్చాడు ఆ కులపోడు, వస్తాడు. అలాంటి ఒక నాయకుడు ఉంటాడు, ఉండాల. సరే వాళ్ళ కష్టం వచ్చింది, వాళ్ళకి నాయకుడు వచ్చాడు, ఏదో జరుగుతుంది జరగనండి. మీరు ఎందుకు ఉలిక్కి పడతారు? 3 సంవత్సరాలు అవతలడు రాలేడుగా, మనమేగా ఉండేది. పోలవరం ఆగిపోయిందంట, కల్తీ జరుగుతుందంట, క్వాలిటీ లేదంట, సెంట్రల్ స్టాంప్ వేసి ఇస్తే మొహాన్ని కొట్టిందంట ఫైలో. సిగ్గుపడండి, పని చేయండి, పరిశ్రమలు తేండి. అవతల వాళ్ళ గురించి వాడు అది చేయాల ఇది చేయాల. విజయ్ నేను ఇస్తాను వెయిట్. విజయ్ క్రాస్ టాక్ వద్దు. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అది మాట్లాడుకుందామన్నా. మనకెందుకు ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, నాది కాదు, పవన్ కళ్యాణ్ గారిది కూడా కాదనే పక్కకి వెళ్ళిపోయారన్నా. మనకెందుకు బొత్స గారి గురించి విమర్శించే స్థాయి మీది నాది కాదు. వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు రాజకీయ దురంధరులు. మీ చంద్రబాబు గారు ఎంతో, బొత్స గారు కూడా అంతే. అదే వయసు, అదే స్టాండర్డ్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి, అంతే తేడా. మిగతా సేమ్ టు సేమ్.